మీ కష్టార్జితం ఒక అవినీతి అధికారి జేబులోకి వెళ్లాల్సిందేనా? హక్కుగా రావాల్సిన పరిహారం కోసం కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా? సామాన్యుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆన్లైన్ రికార్డులతో ఆడుకుంటున్న ఆ కిలాడి అధికారి అసలు రంగేంటి? ఏసీపీ అధికారులు విమానాశ్రయం సాక్షిగా వేసిన పక్కా స్కెచ్ ఎలా పారింది? నక్కపల్లి మండలంలో కలకలం రేపిన ఒక సంచలన అవినీతి ఉదాంతం గురించి తెలుసుకుందాం. ఒక సామాన్య రైతు భూమికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎంట్రీ కోసం లక్షల్లో డిమాండ్ చేసిన ఒక అధికారిని ఇక ఏసీబీ అధికారులు ఎలా బురిడి కొట్టించారో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పెదతీనార్ల రెవెన్యూ పరిధిలో సామాన్య రైతులకు నరకం చూపించిన ఒక అవినీతి తిమింగళం కథ ఇది. ముక్కా శ్రీను అనే వ్యక్తి 2023 సంవత్సరంలో 5 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసి ఎంతో ఆశతో అక్కడ వ్యవసాయం సాగు చేస్తున్నారు. అయితే అందులో 3 ఎకరాలకు పైగా భూమి వివరాలు ఆన్లైన్ రికార్డుల్లో నమోదు కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తుండటంతో ఆ పరిహారం నేరుగా యజమానుల ఖాతాల్లో జమవుతోంది. శ్రీనుకు రావాల్సిన భారీ పరిహారానికి ఆన్లైన్ రికార్డులు అడ్డంకిగా మారాయి. తన భూమికి రావాల్సిన హక్కు కోసం ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అక్కడి అధికారులు పట్టించుకోలేదు. సరిగ్గా ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న వీఆర్ఓ కొప్పిశెట్టి చిట్టుబాబు తన అసలు రంగు బయటపెట్టాడు. తన బాధ్యతను నిర్వర్తించాల్సింది పోయి సామాన్యుడి కడుపు కొట్టి నగదు సంపాదించాలని ప్లాన్ చేశాడు. బాధితుడు శ్రీను ఎన్నోసార్లు విన్నవించుకున్నా కనికరించిన వీఆర్ఓ చిట్టిబాబు అక్రమ సంపాదనకు అలవాటుపడి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు. ఆన్లైన్ రికార్డుల్లో పేరెక్కించాలంటే 1.5 లక్ష రూపాయలు చెల్లించాలని కఠినంగా తేల్చి చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీను అప్పుడే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఈ కిలాడి అధికారికి బుద్ధి చెప్పాలని మే 7వ తేదీన నిర్ణయించుకున్నారు. అధికారుల వ్యూహం ప్రకారం విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలో ఆ నగదును అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. చిట్టిబాబు ఏమాత్రం అనుమానం లేకుండా ఆశతో ఆ 1.5 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఆ అధికారి షాక్ తిన్నాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన అధికారి కళ్ల ముందే నోట్ల కట్టలు బయటపడడంతో అక్కడి సీన్ మొత్తం మారిపోయింది. ఏసీబీ అధికారుల పక్కా ప్లాన్ ముందు ఈ అవినీతి వీరుడి డ్రామాలు అస్సలు సాగలేదు. అరెస్ట్ చేసిన తర్వాత చిట్టిబాబును నేరుగా నక్కపల్లి రెవెన్యూ కార్యాలయానికి తరలించి అక్కడ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గడిచిన 6 సంవత్సరాలుగా ఇదే మండలంలో తిష్టవేసిన ఈ అధికారి అక్రమాలకు అడ్డు అదుపు లేదని అధికారులు గుర్తించారు. కేవలం ఆఫీస్ మాత్రమే కాకుండా గాజువాక, ఉపమాక ప్రాంతాల్లో ఉన్న ఆయన నివాసాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలకమైన దస్త్రాలను, ఆస్తులకు సంబంధించిన పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నక్కపల్లి కార్యాలయంలో గతేడాది కూడా ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి స్పందిస్తూ ఎవరైనా ప్రభుత్వ అధికారులు పనులు చేయడానికి లంచం అడిగితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. చూసారుగా, అధికారం చేతిలో ఉంది కదా అని అక్రమాలకు పాల్పడితే గనక చివరకు కటకటాల పాలవడం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయడం కానీ వారిని వేధించడం మాత్రం కాదు. నక్కపల్లి వీఆర్ఓ ఉదాంతం ప్రతి అవినీతి అధికారికి ఒక హెచ్చరిక. మీ దగ్గర కూడా ఎవరైనా లంచం అడిగితే కనుక భయపడకండి, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. మీ పోరాటమే ఇలాంటి కిలాడి అధికారుల అంతానికి ఆరంభం.